కాసేపట్లో పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మానస్ను అడిగి తెలుసుకుందాం. మానస్. థ్యాంక్ యూ శిరీష. నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. ఎందుకంటే మనకి చూసుకున్నట్టయితే ఇండియాలో సెకండ్ సక్సెస్ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే మనకి మొరార్జీ 10 సార్లు బడ్జెట్ ని ప్రవేశపెడితే ఈవిడ ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ ఆరో బడ్జెట్ కావడం విశేషం. అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడే కాసేపటి క్రితం అధికారులతోటి కేబినెట్ మినిస్టర్స్ తోటి కలిసి ఆవిడ రాష్ట్రపతి దగ్గరికి అయితే బయలుదేరారు. రాష్ట్రపతిని 9:30 గంటలకు కలిసి అక్కడ బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత సరిగ్గా 10:30కి మళ్ళీ కేబినెట్ సభ్యులందరితో ఆమోదం తెలిసిన తర్వాత 11 o'clock కి పార్లమెంట్ లో బడ్జెట్ ని అయితే ప్రవేశపెడుతున్నారు. అదే విధంగా బడ్జెట్ స్పీచ్ ఇవ్వడంలో కూడా నిర్మలా సీతారామన్ కి ఒక ప్రత్యేకమైన వాగ్దాన్ని కలిగి ఉన్న నిర్మలా సీతారామన్ ఒక మంచి ప్రత్యేకత అయితే సంపాదించారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ పై అది ఇన్కమ్ బడ్జెట్ అయినప్పటికీ ఆ బడ్జెట్ పై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే మూడోసారి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలి అని ఆలోచిస్తున్న బీజేపీ ఈసారి ఏ విధంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది అంటే ఎక్కువగా మహిళలకి, రైతులకి, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకి ఆకర్షణీయంగా ఉండే విధంగానే బడ్జెట్ ఉండబోతుంది అని అయితే మనకు తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే మెయిన్ గా పవర్ అండ్ సోలార్ సెక్టర్స్ పైన కూడా చాలా వరకు ఫోకస్ పెట్టింది. అదే విధంగా రైల్వేస్ మనం చూసినట్టయితే గతంలో కూడా మోడీ కూడా చాలా స్టేట్మెంట్స్ లో ఇచ్చారు అండ్ నిర్మలా సీతారామన్ కూడా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటంటే ఇండియన్ రైల్వేస్ ని, అదే విధంగా సోలార్ సెక్టర్ అండ్ పవర్ సెక్టర్స్ ని భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా 2047 కల్లా దేశాన్ని అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలబెడతామనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా ఈ ఎలక్షన్స్ లో బీజేపీని గెలిపించే విధంగానే ఉంటుంది అనే ఒక పక్క అంచనా అయితే అందరిలో ఉంది. రైట్, థ్యాంక్ యూ మానస్. పార్లమెంటులో ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె ఉభయ సభల్లో ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టనున్నారు. యువత, మహిళలు, రైతులు, పేదలను దృష్టిలో ఉంచుకొని ఈ మధ్యంతర బడ్జెట్లో పలు సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ను ఏప్రిల్, మే, జూన్ నెలల కోసమే ప్రవేశపెడుతున్నారు. కాసేపట్లో పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. ఉదయం 11 గంటలకు ఆమె ఉభయ సభల్లో ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టనున్నారు. యువత, మహిళలు, రైతులు, పేదలను దృష్టిలో ఉంచుకొని ఈ మధ్యంతర బడ్జెట్లో పలు సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ను ఏప్రిల్, మే, జూన్ నెలల కోసమే ప్రవేశపెడుతున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.